వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బ్లాక్ బీట్స్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో వచ్చి నా బీట్స్ కలెక్షన్ అండి. ఇందులో గోల్డ్, సిల్వరు, డైమండ్ ఫినిషింగ్ వచ్చినవి అండ్ విక్టోరియన్ ఫినిషింగ్ వచ్చినవి, సింగిల్ లైన్, డబుల్ లైన్, 3 లైన్, 4 లైన్స్ అన్నీ ఉన్నాయండి. చోకర్స్తో సహా ఉన్నాయి. అండ్ నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను, నాకు లైన్ ఎంత పడింది, నేను ఎట్లా మేక్ చేసుకున్నాను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. మీకు ఏదైనా నచ్చింది అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు అది మేక్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తానండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చి గ్రీన్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ అండి. సింగిల్ లైను గ్రీన్ కలర్ బీడ్ వచ్చి రెక్టాంగులర్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇది పిల్లలు అయినా వేసుకోవచ్చు, మనమైనా వేసుకోవచ్చు. సింపుల్ శారీస్కి సింపుల్గా స్టైల్ చేయాలనుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు అండి. ఇది నేను శిల్పారామంలో తీసుకున్నాను. నాకు అరౌండ్ 500 to 600 పడినట్టుందండి లైను. బట్ మనం అడిగితే 2-3 లైన్స్ అయినా కూడా చేసిస్తారండి. ఇది సెకండ్ది. ఇది చోకర్ టైప్ అండి. ఇది డైమండ్ ఫినిషింగ్ వచ్చిన పెండెంట్ మిడిల్లో వచ్చింది. అటుపక్క ఇటుపక్క సైడ్ డైమండ్ లాకెట్స్ లాగా వచ్చాయండి. 5 లైన్స్ గ్రీన్ బీడ్స్ అండి. పిల్లలకి చోకర్ లాగా వేస్తే చాలా బాగుంటుంది. ఇది అరౌండ్ 1400 to 1500 ప్రైస్ రేంజ్ పడిందండి నాకు. ఇది థర్డ్ వన్ అండి. ఇది నేను గోల్డ్ ఉంటే ఇంట్లో చేయించుకున్నానండి. ఇవి రియల్ రైస్ పర్ల్స్ అనమాట. 4 లైన్స్తో చోకర్ లాగా చేయించుకున్నాను అండ్ 4 మోటివ్స్ పెట్టించుకున్నానండి. అది ఓన్లీ నెక్ చుట్టూరు వస్తుందండి. ఇది అరౌండ్ 2 to 3 grams ఉంటుందండి. సో 20,000 to 30,000లో వచ్చేస్తుంది. ఇది వచ్చి స్వరోస్కి పర్ల్స్ అంటారండి. హాఫ్ రౌండ్ పర్ల్ షేప్ వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ ఇట్లా మ్యాచ్ చేసుకున్నానండి నేను. ఇది లైన్ వచ్చి 2000 పడిందండి. అండ్ ఇయర్ రింగ్స్ నేను వాళ్ళ దగ్గరే మ్యాచ్ చేసుకున్నాను. 3 లైన్స్ వచ్చిందండి. అండ్ ఇది కొంచెం మీడియం లెంత్లో చేయించుకున్నాను. నేను ఇది చార్మినార్లో తీసుకున్నానండి. జగదాంబ పర్ల్స్ అని చెప్పి ఒక షాప్లో తీసుకున్నాను. వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ వచ్చిందండి ఇది. అండ్ మీకు అంత బడ్జెట్లో లేకపోతే 500-600లో కూడా లైన్ దొరుకుతుందండి, మనం మేక్ చేసిస్తాము. ఇది వచ్చి రూబీస్ అండి. ఇది వచ్చి ఈ బీట్ షేప్ వచ్చి మనకు దానిమ్మ గింజల్లాగా వచ్చిందండి. ఇది నాకు లైన్ అరౌండ్ 350 to 400 రేంజ్ పడిందండి. అండ్ ఇయర్ రింగ్స్ నేను మ్యాచ్ చేసుకున్నాను సపరేట్గా. అండ్ నేను 4 లైన్స్ తీసి 3 లైన్స్గా మేక్ చేసుకున్నానండి దీన్ని. అప్రాక్స్గా 1500 పడిందండి చైను. ఇయర్ రింగ్ 650 పడ్డాయండి. ఇది మనము లైట్ షేడ్స్ శారీస్కి మ్యాచ్ చేసుకుంటే రూబీస్ చాలా రిచ్ లుక్ వస్తుందండి. ఇది 4 లైన్స్ రూబీ విత్ పర్ల్స్ చైన్ అండి. నాకు 350 to 400 రూబీస్ పడ్డాయండి. స్వరోస్కి పర్ల్స్ వచ్చి లైన్ 900 పడ్డాయి. ఇయర్ రింగ్స్ వేరే సెట్లో అండి, నేను మ్యాచ్ చేసుకున్నాను. ఇది అప్రాక్స్గా 3000 పడిందండి నాకు మేక్ చేయడానికి. 5 లైన్ రూబీస్ 4 లైన్స్గా మేక్ చేసుకున్నానండి. దీన్ని 2 రూబీస్ వేసి ఒక పర్ల్ వేసానండి, సో లెంత్ వస్తుంది అని చెప్పి. సో ఇది అబ్బాయిలు షేర్వానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇది వచ్చి మల్టీ కలర్ బీడ్స్ అండి. 3 లైన్స్ కొంచెం లెంత్ వచ్చేలా చేసుకున్నాను. సో దీనికి పెండెంట్ అన్న వేసుకోవచ్చు, మల్టీ కలర్ కాబట్టి నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి లైన్ 200 పడిందండి. మొత్తం అప్రాక్స్గా 1000లో వచ్చేసిందండి నాకు ఇది. ఇది వచ్చి గ్రీన్ ఎక్కువ ఉన్నాయనుకోకండి, గ్రీన్ దేనికన్నా మ్యాచ్ అవుతుంది కాబట్టి గ్రీన్ ఎక్కువ తీసుకున్నాను. ఇది వచ్చి 4 లైన్స్ అండి. 5 లైన్స్ తీసి 4 లైన్స్ చేసుకున్నాను. సైడ్ ఇట్లా విక్టోరియన్ పెండెంట్స్ పెట్టానండి. ఇది వచ్చి లైన్ నాకు అరౌండ్ 350 to 400 పడిందండి, సేమ్ రూబీస్ లాగే. అండ్ షార్ట్ లెంత్ చేయించుకున్నానండి, మోటివ్స్ ఉన్నాయి కాబట్టి. అప్రాక్స్గా 27 to 28 పడిందండి నాకు ఇది. ఇది రౌండ్ షేప్ బ్లూ కలర్ బీడ్స్ అండి. 3 లైన్స్ తీసుకొని 2 లైన్స్గా మేక్ చేసుకున్నాను నేను దీనికి డైమండ్ లాకెట్ వేసుకున్నా లేకపోతే విక్టోరియన్ లాకెట్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది అరౌండ్ 600 to 700 పడిందండి నాకు లైను. నేను దీనికి సిల్వర్లో ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకున్నానండి. అది నేను హైదరాబాద్ నుమాయిన్స్ ఎగ్జిబిషన్లో కొన్నాను. అరౌండ్ 1100 to 1200 పడ్డాయి అనుకుంటా అండి ఈ ఇయర్ రింగ్స్. కానీ చాలా బాగా మ్యాచ్ అయ్యాయండి. రిచ్ లుక్ వచ్చింది నాకు ఇయర్ రింగ్స్ వల్ల. అన్నిట్లోకి నాకు ఇది ఫేవరెట్ అండి. ఇది వచ్చి లాస్ట్ వన్ అండి. ఇది నేను సిల్వర్లో తీసుకున్నానండి. నవరత్న బీడ్స్ అండి ఇవన్నీ. అండ్ విత్ ఒరిజినల్ పర్ల్స్ అండి. ఇవి కింద హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి.
ఇది నేను కృష్ణ పర్ల్స్‌లో తీసుకున్నానండి హైదరాబాద్‌లో. ఇది అరౌండ్ 20,000 ఏమో పడినట్టుంది నాకు. సిల్వర్ కాబట్టండి. ఇదండి ప్రస్తుతానికి నా దగ్గరున్న బీడ్స్ కలెక్షను. మీకందరికి నచ్చిందని అనుకుంటున్నాను.